జై శ్రీరామ్. కార్మిక కర్షక భారతి మీ వీరమణి రవీందర్రావు. ఏదైతే తెలంగాణ జరిగినటువంటి ఈ పల్లెపూరు స్థానిక సంస్థ ఎన్నికల్లో జరిగినటువంటి అనేక పరిణామాలు మనం చూసాం. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తల సేవలే మాకు కావాలి అని కట్టాల యువత కోరింది. కట్టాల అంటే ఏంటి? సార్, కట్టాల యువతకి ఆలోచన రావడానికి గల కారణం ఏంటి? ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా అక్కడ గెలిచినటువంటి అవసరాలు ఏ విధంగా వచ్చింది? వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడండి. నూతనంగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేసి షేర్ చేయండి. కార్మిక కర్షక భారతి. భారతీయ జనతా పార్టీ అనగానే వరంగల్ జిల్లా గుర్తుకొస్తుంది. వరంగల్ జిల్లాలో 1982లోనే 84లో ఆ రోజులో జంగారెడ్డి గారినే ఇక్కడ నుండి కేంద్రంలో ఎన్నికలు జరిగితే 2 ఎంపీ సీట్లు వస్తే ఒక ఎంపీ సీటు మన తెలంగాణ నుంచి, అది వరంగల్ జిల్లా నుంచి పంపినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి ఈ యొక్క వరంగల్ జిల్లాలో కట్యాల, ఇల్లెందు, వర్ధనపేట, రాయపర్తి, ఇలా కొన్ని గ్రామాలు కనుక మనం చెప్పుకుంటూ పోతే, పంతిని, ఇలా కొన్ని గ్రామాలు చెప్పుకుంటూ పోతే దీనికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానంగా కట్యాలనగానే గుజ్జ యాదవరెడ్డి గారు ఆ రోజు వారు సర్పంచ్గా చేసినటువంటి వ్యక్తి, ఎంపీటీసీగా చేసినటువంటి వ్యక్తి. వారు అనేక సేవా కార్యక్రమాలు చేసేసి కట్టాలు అనగానే భారతీయ జనతా పార్టీకి యాదవరెడ్డి గారు గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా వర్ధనపేట, రాయపర్తి, పంతిని, కట్యాలు అనగానే డాక్టర్ రాజేశ్వరరావు గారు, వన్నాల శ్రీరాములు గారు, ధర్మారావు గారు, ఈ విధంగా అనేక మంది పెద్దలు ఈ యొక్క జిల్లాలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. అదే కట్యాల్లో మళ్ళీ ఇవాళ ఎన్నికలు జరిగినప్పుడు ఆ కట్యాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో అక్కడ ధర్మారావు గారు, రమణ గారు, కొండేటి శ్రీధర్ గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఇదే విధంగా రంజిత్ రావు గారు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధానంగా కట్టాల గ్రామానికి చెందినటువంటి యాదవరెడ్డి కూతురు మంజులారెడ్డి గారు 10-12 రోజులు కూడా అక్కడ ఉండేసి అక్కడ ఉన్నటువంటి మహిళలను ఎడ్యుకేట్ చేసి మహిళలు బీజేపీకి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటుగా ఒక మహిళగా తను చేసినటువంటి ప్రయత్నం అమోఘమైనటువంటి విషయాన్ని కూడా గ్రామ ప్రజలు చెప్తున్నారు. మంజులారెడ్డి గారు ఆ ప్రచారంలో అందరిని ఆకట్టుకుంటూ యువతను, మహిళలను ఓట్లు వేయడానికి ఈ ఓటింగ్ ద్వారా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కట్యాల ప్రజల్ని ఆకట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రధానంగా శ్రమించి ఈ యొక్క రమ్య గారి గెలుపు కారకులయ్యారు. రమ్య గారు గెలవడం అంటే రమ్య గారు కనీసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆర్ఎస్ఎస్ కుటుంబంగా వచ్చినటువంటి ఈ రమ్య గారి భర్త రాజు గారు కూడా ఆర్ఎస్ఎస్లో ద్వితీయ వర్ష పూర్తి చేసేసి వారి యొక్క సేవలను ఆర్ఎస్ఎస్కి ఎంతో ఉపయోగిస్తున్నటువంటి తరుణంలో రమ్య గారు ఇవాళ కట్టాలలో తెలంగాణ ప్రాంతంలోనే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడ కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వరంగల్ జిల్లా కట్టాల రమ్య గారు అనేది కూడా చెప్పడానికి మనం చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ కుటుంబం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క శ్రమ, ఆర్ఎస్ఎస్ యొక్క సేవలు అందజేయడం కోసం ఈ కట్టాల్లో గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలం కలిగినటువంటి ఈ యొక్క కట్టాలను తీర్చిదిద్దడం కోసం రమ్య గారు వారి కుటుంబం ఏ విధంగా మాట్లాడుతున్నారో చూద్దాం. మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కట్టాల గ్రామానికి వస్తున్నాం. కట్టాల గ్రామంలో సర్పంచ్గా గెలిచినటువంటి రమ్య గారి ఇంటికి వచ్చేసాం మనం. ఈ సామాన్యమైన కుటుంబం, వీరు సంఘ భావాలు కలిగినటువంటి కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబం. ఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ గ్రామంలో జరిగినటువంటి ఎన్నికల్లో, ఈ ఎన్నికలే బహుశా తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎక్కడ కూడా ₹1 కూడా ఇవ్వకుండా గెలవడం జరిగిందంటే అది భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్తుందో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రీయ స్వయం సంఘ్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ఈ యొక్క రమ్య గారి కుటుంబంలో ఈ కట్టాల గ్రామంలో సర్పంచ్గా గెలిచారు. ఆ సర్పంచ్ గారి యొక్క భావాలను మనం పంచుకోవడం కోసం కార్మిక కర్షక భారతి వీరి దగ్గరకు వచ్చింది. నమస్కారం అండి సర్పంచ్ గారు. కార్మిక కర్షక భారతి మీకు స్వాగతం పలుకుతుంది. మీరు ఈ యొక్క కట్టాల గ్రామంలో మీరు సర్పంచ్గా గెలిచారన్న విషయం మాకు తెలిసింది. మీకు చాలా సంతోషం. మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఏ విధంగా గెలిచారు? అందరికీ నమస్కారం. గ్రామంలో ప్రజలు చాలా వృద్ధులైతే పింఛన్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చాము.
అలాగే ముఖ్యంగా అయితే దేవాలయాలు మా ఊర్లో ఇంతవరకు ఒక దేవాలయం కూడా సరిగ్గా లేదు. శివుని దేవాలయం తప్పకుండా వాళ్ళకి చేసి మా వంతు సహాయం మేము చేస్తాము. మా వెనక చాలామంది పనిచేశారు. నాకంటే యువత కూడా, నాతో ఉన్న యువత చాలామంది చాలా పనిచేశారు. నన్ను కూడా బయటికి తిప్పకుండా కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. పొద్దున సాయంత్రం వాళ్ళు దేనికి ఆశించకుండా వచ్చి మా కోసం కృషి చేశారు. మా పార్టీని నిలబెట్టుకోవాలని. రమయ్య గారు సర్పంచ్గా మీరు గెలిచాక అంటే ప్రజలు మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు. మాకు ప్రాథమికంగా ఉన్నటువంటి కనీస సౌకర్యాలు ఏవైతున్నాయో ఆ సౌకర్యాలు మేము ఇప్పటివరకు కోల్పోయాము. ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, ఈ గ్రామంలో ఉన్నటువంటి పరిశుభ్రత, ఈ వీధి లైట్లు ఏదైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది. ఆ నిధులు సరి అయినటువంటి పద్ధతిలో సద్వినియోగం కాలేదు. మీరు చేస్తారనే నమ్మకంతో వాళ్ళు ఓట్లు గెలిపించారు. మీరు ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ తీసుకొచ్చి వాటికి ఏవైతే బాగాలేవో, రోడ్లైనా, వీధి లైట్లైనా, మరుగుదొడ్లైనా, వాటి స్కూల్స్, పెన్షన్స్, ఇవన్నీ కూడా మేము గ్రామానికి అందించేటట్టే చూస్తాము. ఏదైతే రమ్య గారి మాటల్లో మనకు తెలుస్తున్నది, ఈ గ్రామంలో ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఈ గ్రామంలో కనీసము దేవాలయాలు లేవు. ఆ దేవాలయాల అభివృద్ధి కోసము నేను వారికి ఇచ్చినట్టు హామీ ప్రకారంగా ఒక సంవత్సరం లోపే ఒక మంచి దేవాలయం నిర్మాణం చేయడం కోసం ఈ యొక్క ప్రజల యొక్క ఆశీస్సులతోటి, ప్రజల యొక్క వారి యొక్క ఐక్యతతోటి వాళ్ళందరినీ కలుపుకొని మేము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. ఏదైతే కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధులతో పాటు మాకు స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వారి నుండి కూడా ఫండ్ తీసుకొచ్చేసి ఈ గ్రామాభివృద్ధి కోసం నేను సాయశక్తిలో పనిచేస్తూ అంటున్నారు. అంతేకాదు వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెన్షన్స్, ఇండ్లు రావాల్సినటువంటి వాళ్ళు అరువులు ఎవరున్నారో వారందరికీ కూడా ఏవైతే అర్హత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ నేను అర్హతకు అనుగుణంగా పార్టీలకు అతీతంగా నేను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఈ కట్టాల గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిని, ఈ కట్టాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నేను లక్ష్యంగా నేను పెట్టుకున్నా. నేను ₹1 ఖర్చు పెట్టలేదు. నేను ప్రజలకు సేవ చేయడం కోసం నేను సేవకురాలుగా నేను పనిచేస్తున్నా. నాకు భారతీయ జనతా పార్టీ, నాకు ఆర్ఎస్ఎస్ కుటుంబంగా నా భర్త కూడా నాకు నేర్పినటువంటి విషయంగా నేను ఉన్నాను అనేటువంటి భావన వారికి వెలిబుచ్చారు. సంతోషం సర్పంచ్ గారు. మీరు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజల యొక్క మన్నడ పొంది ఈ ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను మీరు అభివృద్ధి రూపంలో చేర్చాలని కార్మిక కర్షక భారతి కోరుతూ మీకు ధన్యవాదాలు చెప్తుంది. జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై. రమ్య గారి కుటుంబము అతి నిరుపేద కుటుంబము. వారి యొక్క భర్త చిన్న ఉద్యోగి, వారి మామగారు రోజు కూరగాయలు అమ్ముకుంటే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రమ్య గారిని గెలిపించినటువంటి కుటుంబ ఎవరైతే ఈ యొక్క కట్టాల ప్రజలు ఉండో కట్టాల ప్రజలకు సేవ చేయడం కోసమే నేను పుట్టాను అనేటువంటి విషయాన్ని వారు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అని అన్నారు. వారు కట్టాలలో యాదవరెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ కట్టాల గ్రామానికి భారతీయ జనతా పార్టీ ఒక సంఘ కుటుంబంగా ఏ విధంగా అయితే పేరు తీసుకొచ్చినారో అదే పద్ధతిలో నేను పేరు తీసుకొస్తాను. నాకు సహకరించినటువంటి ఏదైతే యాదవరెడ్డి గారి కూతురు మంజులారెడ్డి గారు అనుకోండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనుకోండి, యువత అనుకోండి, గ్రామ ప్రజలందరూ కూడా నాకు సహకరించారు. వారందరికీ నేను సేవకురాలుగా పనిచేస్తానని వారు చెప్పారు. కట్టాల ప్రజలకు ఇచ్చినటువంటి మౌలిక సౌకర్యాలని నెరవేర్చడం కోసం కృషి చేస్తాను, అందరు సహాయ సహకారాలు తీసుకుంటానని కూడా వారు చెప్పారు. విజయం సాధించాక రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వారి యొక్క విజయోత్సవంలో పాల్గొని వారు ఈ కింద విధంగా మాట్లాడారు. గ్రామంలో రమ్య గారు ఒక ఎస్టీ ముద్దుబిడ్డ ఆదర్శంగా గెలిచింది. తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలిచింది. ఏమాత్రం ₹1 ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్క కుటుంబాన్ని మోటివేట్ చేసి మన యూత్ తన వెంట తిప్పుకొని ప్రతి ఒక్క ఇంటిని తట్టి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క ముద్దుబిడ్డగా సగర్వంగా చెప్పుకోవాల్సిన స్టేజ్కి మన రమ్య గారు ఎదిగిళ్ళు. ఇది ఒక భారతీయ జనతా పార్టీ విజయం, ఒక నీతి విజయం, ఒక తనకు అండగా ఈ 5 ఏళ్ళు యావత్తు యూత్ ప్లస్ మా నాయకులను కూడా మాకు అండగా ఉంటాం. పార్టీని ఇంకా బలోపేతం చేద్దాం. కట్టాలని కాకుండా కట్టాల చుట్టుపక్కల పంచాయతీలన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేసే విధంగా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మనం పోరాడి
రమ్య యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాలని కోరుతూ రమ్య గారికి తిరిగి ధన్యవాదాలు చెప్తూ కంగ్రాచులేషన్ చెప్తున్నాను తల్లి. ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి విజయాలు భారతీయ జనతా పార్టీకి ఒక ఆదర్శంగా ఉంటాయని నిలుపుతూ రాబోయే రోజుల్లో ఇటువంటి విజయాల్ని భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధించాలని జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్ గారు కూడా వారు శుభాకాంక్షలు తెలిపారు. నీతిగా గెలిచినటువంటి నిజాయితీగా గెలిచినటువంటి ఈ సర్పంచ్ రమ్య గారు రాబోయే రోజుల్లో నీతికి నిజాయితీకి మారుపేరుగా నిలబడి వారికి మంచి విజయాలు సాధించాలని కార్మిక శాఖ భారతి వారి షాల్తో సత్కరించేసి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని కోరుతూ జై జవాన్, జై కిసాన్, జై భారత్, భారత్ మాతాకి జై.